అన్న మీ పేరు? నా పేరు అనిల్. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక రేట్లు పెంచిన తర్వాత ఇసుక రేట్లు పెరిగాయి అనే కానీ ఇసుక రేట్లు పెంచిన తర్వాత కానీ ఎలక్ట్రీషియన్ పనికి కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే ఉన్న మామూలు చేసే పని చేతి వృత్తి చేసే వాళ్ళందరికీ చాలా నష్టం జరిగిందని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? వరదలు వచ్చినప్పుడు ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు కదా. టీడీపీ గవర్నమెంట్లో కూడా సేమ్ వానాకాలం టైంలో ఇసుక అనేది ఎక్కువ రేటు ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువగా వరదలు వచ్చాయి. అలా చాలామంది దానివల్ల అది జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు కదా. ఇప్పుడు వరదలు రావడం బీభత్సంగా, దానివల్ల ఇసుక ఆగిపోవడం అన్నది దానివల్ల ఏంటంటే ప్రకృతి విపత్తిని దాన్ని ఎవరు ఏం చేయలేరు. అలాగే కరోనా రావడం వల్ల కూడా జగనానికి కొంచెం బాగా అంటే దాన్ని జగనాన్ని చేసిన పనులని కొంచెం బ్యాడ్ అవేర్నెస్గా అందరికీ అలా అవేర్నెస్ తీసుకురావడం అలా చేసేసి ఏంటంటే బ్యాడ్ ఫీలింగ్ అనేది ప్రజలు వచ్చేటట్టు కొంచెం అలా చేశారు. అంతేగాని ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే స్టడీ విషయంలో అయితే బాగా చేశాడు. ఇంకా చెప్పాలంటే కనుక స్టడీ విషయంలో ఇంకా పేద పిల్లలు ఇంకా బాగుపడాలంటే ఇది ఒకవేళ జగనన్న వచ్చినా లేదా ఇంక వేరేవాడు వచ్చినా సరే ఈ చదువుకు సంబంధించి ఏమన్నా ఒక యాక్ట్ కనుక తీసుకొస్తే దాన్ని ఇంక ఎవడు కూడా తీసేయలేని విధంగా అటువంటిది ఏమైనా చేస్తే కనుక మళ్ళీ సవరణలు ఏదైనా విద్య మీద సవరణలు చేయాలంటారు. ఇప్పుడు వాళ్ళ విద్యా విధానాలు ఏమైనా సవరణలు చేస్తే దాని తర్వాత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్న ఫ్యూచర్లో ఒకవేళ వచ్చినా రాకపోయినా మళ్ళీ జగనన్న పెట్టినట్టు ఈ విద్యా సవరణల్ని తీసేయలేని విధంగా ఉండాలి. అది అంత పటిష్టంగా ఉంటే కానీ అప్పుడు ఈ కూలి పనులకి వెళ్ళేవాళ్ళు కానీ దాని తర్వాత ఎవరన్నా కానీ చదువుకోవడానికి వాళ్ళ చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. గత ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ గత ప్రభుత్వం మేమే చేసాము, మేమే రోడ్లు వేసాము, మేమే చేసాము, అంతా ఎంత డబ్బు అయినా మేము సంక్షేమంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసామని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవేమి చెప్పుకోకుండా అభివృద్ధి మాత్రం చేస్తున్నానని చెప్తున్నారు వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ ప్రభుత్వం ఏది చేసింది, ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? చెప్పాలంటే ఒక టీడీపీ గవర్నమెంట్లో తుఫాన్ షెల్టర్ అనేది ఎస్సీ కాలనీ సైడ్ కట్టాలి అని, ఎస్సీ కాలనీ సైడ్ ఉండాలన్నది అప్పుడు అందరూ అన్నారు. అప్పుడు ఈ లైన్లో చూశారు, ఇక్కడ కట్టాల్సిన తుఫాన్ షెల్టర్ని తీసుకెళ్ళి అక్కడ కట్టారు. ఆ ఎదర తుఫాన్ షెల్టర్ని చూడండి, అది ఇక్కడ ప్లేస్ చేయాల్సింది. దాన్ని ఏం చేశారంటే అంటే ఇక్కడ ఎందుకు కట్టాలి, ఈ ఎస్సీ కాలనీ సైడ్ ఎందుకు కట్టాలన్న ఆలోచనతో దాన్ని ఇక్కడ దాన్ని తీసుకుని అక్కడ మార్చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కట్టాలంటుంది, ఇప్పుడు ల్యాండ్ లేదు అని అంది ఆ రోజు. ల్యాండ్ లేదంటే ఇప్పుడు ల్యాండ్ లేని చోట కొని కట్టడం లేదా గవర్నమెంట్ అనేది? మరి అలాగే కట్టచ్చు కదా. అప్పుడు కుల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉపాధి తీసేశారు టీడీపీ ప్రభుత్వం. అది కడితే ఎంతో మందికి ఉపాధి కలిసే అవకాశం ఉండేది కదా. ఇక్కడ కట్టకుండా వేరే చోట కట్టడం వల్ల ఇక్కడ ఉన్న ఏరియా ప్రజలకి ఎటువంటి ఉపాధి లేదంటున్నారా? ఉపాధి వస్తుందన్న, ఇది ఇంకా మొదలెట్టారు, పని జరుగుతుంది. పని జరిగిన తర్వాత అందరికీ ఉపాధి వస్తుంది. ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే బీటెక్ చేసిన వాడికైనా సరే స్టార్టింగ్ శాలరీ ఎలా ఉంటుందంటే 16 నుంచి 18,000 జీఈటీ కింద 18,000 జీతం ఇచ్చి తీసుకుంటారు ఎవరినైనా. నేను బీటెక్ చేసేసాను కానీ, నేను ఎంటెక్ చేసేసాను కానీ నాకు వెళ్ళడాలను 2,000 నాకు కావాలంటే ఎవరు కదా. కనీసం వర్క్ విషయంలో ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అంతేనా కదంటారా? వస్తుంది. కొంచెం కంగారు ఎందుకు, అంతా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ బోర్డు కంపెనీస్ వస్తాయి, డెవలప్ అవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఏంటంటే మంచి వర్క్ టైం ఇది. ఇప్పుడు వచ్చి రెజ్యూమ్ చూడడం అలా ప్రయత్నాలు చేసుకుంటే దొరుకుతాయి. రాకుండా ఇంట్లోకి వచ్చి మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఎక్కడ ఉపాధి జరగట్లేదు, అక్కడికి వెళ్ళి చూడండి ఎంత ఇదిగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాడ్ అవేర్నెస్ అనేది రప్పిస్తున్నారు ప్రజల్లో. అంటే నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు కుప్పం గారిలో మహిళలు వైసీపీకి ఓటేస్తే, మగవాళ్ళు వైసీపీకి ఓటేస్తే ప్రజలందరూ వాళ్ళకి అన్నం పెట్టొద్దని చెప్పి మీ మొగులకి మీరు అన్నం పెట్టొద్దని చెప్పారు. దాని మీద మీరు చెప్పేది? మొగులకి అన్నం పెట్టొద్దని చెప్పాడా? అది కరెక్ట్ కాదు. కానీ చెప్పాలంటే ముసలోళ్ళ విషయం, ఈ పెన్షన్లో టీడీపీ గవర్నమెంట్లో మేము చూసాం. మా మామ కూర్చోబడి నడిచింది. ఖచ్చితంగా 10 రోజుల నుంచి జీతం పెన్షన్ ఇచ్చే ఈ తారీఖు మొదలెడితే కనుక ఈ రోజు నుంచి 10 రోజుల తర్వాత నుంచి అంటే ఇంచుమించు 15 రోజుల గ్యాప్లు కానీ మేము వెళ్తే కానీ దొరికేది కదా పెన్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఆ ఫస్ట్ తారీఖున మ్యాక్సిమం ఫస్ట్ తారీఖున ఉదయం వచ్చి ఇచ్చే విధంగా వాళ్ళు వాలంటీర్ అలా వర్క్ చేస్తున్నారు. వాలంటరీ టెర్రరిస్ట్ అనేసి నిన్న శ్రీకాళహస్తిలో ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు, వాలంటీర్లు ఒక టెర్రరిస్టులు, వాళ్ళు మన డేటాను మొత్తాన్ని వేరే చోటకి అమ్ముతున్నారు అనేసి అంటున్నారు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు, మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఏం చెప్పకుండా వాలంటీర్లు ఒక టెర్రరిస్టులుగా భావిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. అంత అవాస్తవం అది. టెర్రరిస్ట్కి ఎందుకు భావిస్తారు అంటే చెప్పాలంటే కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందనేది కొంచెం తల్లిదండ్రులు కొంచెం అంటే కొడుకులు పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా, ముసలి వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిద్ది ఆ వాలంటీర్ల విలువ. అవునా కదా, వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళని అడగండి వెళ్ళి, అప్పుడు తెలిసిద్ది వాలంటీర్ ఏ విధంగా పని చేస్తున్నారు, వాళ్ళు టెర్రరిస్ట్లా లేకపోతే ఏంటి అన్నది వాళ్ళని అడిగితే అప్పుడు తెలిసిద్ది. అంతేగాని ఇంట్లో కూర్చుని అటు ఇటు నడిచేవాడికి ఏం తెలిసిద్ది వాళ్ళ విలువ. అయితే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? నేనైతే నాది ఎస్సీ క్యాస్ట్, నేను ఎస్సీ. ఒకవేళ మామూలుగా ఒక ఎస్సీ ప్రజలు ఎవరన్నా కానీ మంచి చదువుకోవాలంటే కనుక వైసీపీ గవర్నమెంట్ రావాలి. ముందు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అంతకుముందు అంతకుముందు మన పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ ఎందుకు అని మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదివించినాడు ఇంగ్లీష్ మీడియంలో. దాని తర్వాత ఈ లోకేష్ మరి ఆయన ఎంత ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు అంత దూరం వెళ్ళి, ఏదో తనకి భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే ఇంకేదన్నా ఉంది కదా. అంటే లేబర్ చదువుకుంటే మట్టికి వచ్చేటప్పటికంటే ఓకు ఇట్లా ఇంగ్లీష్ మీడియం ఎందుకు డబ్బులు దండగా ఇప్పుడే ఇటువంటి ఏమంటారు ఏదేదో పవన్ కళ్యాణ్ ఏదో సిలబస్ ఇప్పుడు అవసరం ఏదో అన్నట్టు అన్నాడు. ఖచ్చితంగా గుర్తులేదు. అవన్నీ పెడితేనే కదా స్టార్టింగ్ స్టేజ్ నుంచి కదా వెళ్ళేది. ఎవరు ఆఖరి సమితికి వెళ్ళారు పిల్లలు, ఎవరైనా ఇలా అంతకుముందు పని అనుకుందాం. పని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా ఎవరు వెళ్ళలేదు. రాజశేఖర్ గారు చేశారు అంతకుముందు, అప్పుడు కూడా ఎవరు వెళ్ళలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ ఏకరా సమితి దాకా వెళ్ళగలిగారు పిల్లలు. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని కులాలకి అన్ని మతాలకి సమాన న్యాయం జరుగుతుందని అంటారా? అందరికీ సమానంగా జరుగుతుంది, అందరికీ పర్లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా 100% అందరినీ మెప్పించలేదు. అవునా కదా. అయితే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే అందరి ప్రజలకి మంచి జరిగిద్ది, పిల్లలకి మెయిన్ మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు? నేనైతే కనుక చదువు విషయంలో బాగా మేలు జరిగింది ఎవరికైనా సరే. ఏమైనా మిడిల్ క్లాస్ వాళ్ళని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే చెప్పాలంటే పనులకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటున్నాను, కొంత టాయ్ పనికి వెళ్ళే ఉన్నారు మా ఊళ్ళోనే, కొందరు ఈ పనులు చెనక్కాయ చేయాలని మినపతీతలకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ బలిసిన వాళ్ళేం కాదు కదా. వీళ్ళందరూ పిల్లలు మంచిగా చదువుకోవాలనుకుంటే కనుక వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇంకా చదువు అనేది ఇంకా మెరుగుపడిద్ది.